ఆ నైట్ కార్ రెంట్ తీసుకొచ్చాం, అందులో ఆయిల్ అయిపోతుంది, మా దగ్గర డబ్బులు లేవు. ఆ కార్ ఇవ్వడానికి చాలా టైం పట్టేసింది. ఓకే. ఆ కార్ ఇవ్వడానికి 100 మందికి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఈ లోపు వీళ్ళు ఫోన్లు చేసేస్తున్నారు, మమ్మల్ని ట్రేస్ చేసేస్తున్నారు. సో అలా భీమవరం వెళ్ళిపోతే మాకేం రూమ్స్ తెలియదు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, రూమ్లో ఒక 5గురు తాగుతున్నారు, ఫుల్ అయిపోయారు. ఓకే. మీతో వచ్చిన ఫ్రెండ్సా? కాదు, వేరే. నాకు పాలకొల్లు నుంచి భీమవరం, నేను వెళ్ళిపోతున్నాం కదా, నాకేం తెలీదు. భీమవరం వచ్చేసాం. భీమవరం వచ్చినప్పటికీ మాకు రూమ్స్ తెలీదు. ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు వంశీ అని, తన ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారా అంటే ఇక్కడ ఉన్నాం తాగుతున్నాం అన్నాడు. నాకు రూమ్ కావాలరా అంటే వాళ్ళందరూ తాగే వాళ్ళందరూ బయటకు వచ్చేసి తొలిపెట్టేసి మేము లోపల పడుకున్నాం. నేను పడుకోలే, తను పడుకోబెట్టి నేను చూసాను. ఎందుకంటే తాగేసి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ఏంటో తెలియదు కదా. సో అలా జరిగింది. ఉప్పిన సినిమా చూసావా? అందులో ఒక సాంగ్ లో ఈశ్వర అని చెప్పి ఒక సాంగ్ లో తిరుగుతారు చూడు, బ్యాగులు పట్టుకుని, అదే సిచ్యువేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎన్ని రోజులు? 3 నెలలు బయట. ఇంకా 3 నెలలు బయటే. అంటే ఏంటి, వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టారు, ఇంకా మాకు సంబంధం లేదని పెట్టేసి వెళ్ళిపోయారా వాళ్ళ పేరెంట్స్? అంటే మా అమ్మాయిని చంపేశాడని చెప్పి